హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 28వ రోజు శిల్వ ధ్యానంలో దేవుడు మనందరినీ సజీవంగా నడిపించిన విధానం కొరకే దేవుని స్తుతిస్తూ ఈరోజు వాక్య సందేశంలో లేఖనంలో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరి తలలో వచ్చినట్లయితే ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిత్రులుగా పెంచిన దేవానికి వేలాది స్తోత్రం ప్రభువా. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభువా ఈ యొక్క 28 రోజుల శిల్వ ధ్యానంలో మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం కొరకే స్తోత్రం. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా ప్రతిరోజు ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితాలను నూతన పరుస్తూ ఏదో ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు వాక్య సందేశము సామెతలు 3వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు మన యొక్క వాక్య భాగం అండి. తీసిన వారు చదివి సహకరించినట్లయితే మనం ముందు సాగదు. మేలు చేయుట మీ చేతనైనప్పుడు చేయకుండా వెనుకు తీయకుము. ఇది ఒక ప్రశ్న మీకు మాకండి. ఎందుకంటే ఇక్కడ ఏమంటా ఉంటున్నారంటే లేఖనాలు మేలు చేయుట నీ చేతనైతే. చూడండి ప్రియమైన సోదరి సోదరుల, మన చేతిలో ఉన్నంతసేపు మంచిది చేయొచ్చు, చెడు చేయొచ్చు కదా. ఎక్కువ శాతం ఏం చేస్తామండి మనము? ఏం చేస్తామండి? ఓకే, మంచి వాళ్ళు మంచి చేస్తారు, చెడు వాళ్ళు చెడు చేస్తారు. అయితే ఇక్కడ లేఖనాలు మనము ప్రతినిత్యము ఈరోజు 28వ రోజు శిల్వ ధ్యానం చేస్తూ ఉండగా ఈ యొక్క 28 రోజులు ప్రతి సాయంకాలము మనము ఆలయంలో కలుస్తూ ఉంటున్నాము. ఏదో ఒక రీతిగా, ఏదో ఒక వాక్యం ద్వారా, ఏదో ఒక దైవ సేవకం ద్వారా మనకు ఒక హెచ్చరిక, మన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక బలపరిచే ఒక మాటలు కదా. ఏముంటున్నాయంటే దేవుని యొక్క గొప్ప ప్రేమ, దేవుని యొక్క త్యాగము, ఆయన ప్రేమించే గుణము, క్షమించే గుణము. నిజంగా మనము వస్తా ఉంటున్నాము, పోతా ఉంటున్నామా, నిజంగా ఆయన యొక్క గుణగణాలు ఇక్కడ ఏమైతే మనము లేఖనాలలో చూస్తూ ఉంటున్నామో దీని రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము సరిదిద్దుకుంటా ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఈ యొక్క కొన్ని మంది ఎలా ఉంటారో ఏముంటారో నాకైతే తెలియదు, కానీ ఈ యొక్క 40 రోజులు మాత్రం చాలా చక్కగా ఉంటారు. చాలా చక్కగా అంటే ఎంత ప్రేమతో మాట్లాడతారు, ఎంత ఆత్మీయంగా, ఎంత భక్తి. 5 కాగానే 6:30కు ఆలయం ఉన్నాను, 5 గంటల నుంచి అడావుడి. ఏంటి సిస్టర్, ఏంటంటే బ్రదర్ ఈరోజు సాయంకాలం చర్చికి వెళ్ళాలి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఒక ఆసక్తి నిజంగా నాకు అనిపిస్తుంది. ఈ యొక్క 40 రోజులు ఎంత చక్కగా ఆత్మీయంగా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ వినడమే కాదండి, వి హావ్ టు డూ ఇట్ ఇన్ యాక్షన్. యాక్షన్ అంటే క్రియారూపంగా. ఇక్కడ ఒక ఫస్ట్ మాట ఏమంటా ఉంటున్నారంటే నీకు చేతనైతే ఏం చేయాలంటండి? మేలు చేయాలి. నిజంగా మనము ఈ యొక్క శిల్వ ధ్యానాలలో మనం చూసినట్లయితే ఎంత ప్రేమతో కనిపిస్తూ ఉంటున్నాము అనేది కాదు, ఎంత ప్రేమ చూపిస్తూ ఉంటున్నాము అనేది ప్రాముఖ్యత. చూపించడం అంటే క్రియారూపంగా మనము ఉపవాసము ఉండడం కాదండి. మనము ఉపవాసంలో ఉండి మనము త్యాగం చేసే, శారీరకంగా నలగొట్టబడతా ఉంటున్నాము. మనకు ఇష్టమైనవన్నీ మనము వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటున్నాము. అయితే ఎవరికైతే అది ఉపయోగకరంగా ఉంటున్నదో, ఎవరికైతే అది అవసరంగా ఉంటున్నదో వారికి మనము ఇస్తా ఉంటున్నామా? నిజంగా కొన్ని మంది అదే పనిగా మన క్రైస్తవ ఇళ్ళకు మాత్రం నేను చూడలేదండి. ఈ రంజాన్ సీజన్లో నేను గమనించిన ఒక విషయం ఏమంటున్నదంటే ఈ యొక్క బాబాలు అదే పనిగా ఆ ఒక రంజాన్ ఎవరు ఆచరిస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు
భిక్షం అడుగుతారు, లేకపోతే ఆఫరింగ్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు అలాంటి ఇంటికి వెళ్ళినట్లయితే ఈ యొక్క రంజాన్ సీజన్లో ఈ యొక్క రోజా ఉండే ఆచరణలో వాళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక రీతిగా సహాయం చేస్తారు అని. అయితే మన ఒక విషయాలకు వచ్చినట్లయితే అందరు కాదండి, నేను ఎవరిని విమర్శించటంలా, మనం మన ఇళ్ళకు వచ్చినట్లయితే మనం ఎలా ఆదరిస్తాం వాళ్ళను. ఇక్కడ ఏముంటున్నదంటే నీకు మంచి చేయుట నీ చేతిలో ఉన్నట్లయితే మనము మేలు చేయాలి. మన చేతిలో లేనట్లయితే మనం ఏం చేయలేమండి. వీ కెనాట్ డూ ఎనీథింగ్. అయితే మన ఒక పవర్స్లో ఉన్నట్లయితే, లేకపోతే మనకు అందుబాటులో ఉన్నట్లయితే మనం ఎప్పటికీ వెనకాడు వేయకూడదు. ప్రత్యేకించి ఈ యొక్క శిల్వ ధ్యానాలలో ఎప్పుడైతే మనము దేవునితో ఒక సహవాసంలో ఉంటున్నామో, ప్రతినిత్యము ప్రతి సాయంకాలము దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నామో, ఆయన యొక్క ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తూ ధ్యానిస్తుండగా నిజంగా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము నూతనపరచుకోవాలి. ఆయన యొక్క గుణగణాలు మనలో ఉండాలి. ఆయన చూస్తే మనల్ని చూసినట్లయితే నిజంగా ఈ యొక్క అక్క, ఈ యొక్క చెల్లి, ఈ యొక్క అన్న నిజంగా ఈ యొక్క 40 రోజులలో అలాంటి ఒక మార్పు అనేది మేము చూసుకుంటున్నాము. మనం చెప్పడం కాదండి, మనం చెప్పడం కాదు. అలాంటి ఒక మార్పు అనేది ప్రజలు గ్రహించాలి. అలాంటి ఒక మార్పు మనలో ఉంటున్నదా? ఈ యొక్క ముందు ఏమంటున్నదండి, రేపు ఇచ్చేదను. ఇది మన కామన్ డైలాగ్ అండి, కామన్ డైలాగ్ కదా. ఎవరన్నా ముష్టి వారు మన ఇంటి దగ్గరికి వచ్చారనుకోండి, మన నోటి నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఏమంటున్నదండి? ఏమంటామండి? నాకు ఇంతవరకు చిన్నప్పటి నుంచి ఇంటానే ఉన్నాను, కానీ నాకు ఈ లాజిక్ అనేది అర్థం కదా. కొన్నిసార్లు ఏమంటామంటే పోయిరా బాబు ఇంకా కాలేదు అంటాం. నిజంగా వేడి వేడి మనం ఏమన్నా ఇస్తామండి? నాకు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏమన్నా ముష్టి వాళ్ళు వచ్చినా చిన్నపిల్లలతో ఉంటా మనం చెప్తాము, బయటికి పోయి చెప్పు ఇంకా కాలేదని చెప్పమను. ఇంకా కాలేదు, ఓకే సంతోషము, ఆలస్యమైంది. అయితే వాళ్ళకు ముష్టి వాళ్ళకు మనం వేసేది లేకపోతే ఇచ్చేది ఏమన్నా వేడి పదార్థాలను ఇస్తామండి? అయితే చెప్పే దాంట్లో అర్థం లేదు, క్రియ లేదు, నోటి ద్వారా చెప్తా ఉంటున్నాము. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైతే ఈ యొక్క మాట వింటున్నాడో ముష్టివాడు కొంచెము తల తిక్కాయి ఏమన్నా మనకు ఎదురుగా మాట్లాడినట్లయితే మన పరిస్థితి ఏమన్నా. ఇక్కడ ఏమంటా ఉంటున్నాడంటే నీ దగ్గర ద్రవం ఉన్నట్లయితే రేపు రా అనేది మనం ఎన్నిసార్లు చేయటం వాస్తవంగా. ఒకసారి మనల్ని మనము పరీక్షించి చూసినట్లయితే ఎన్నో మార్పులు చేస్తాం, ఎన్నో మార్పులు కదా, ఎన్నో మార్పులు చెప్తా ఉంటాం. ఎందుకంటే పేదవారిని ఎవరికైతే అక్కడితో ఉంటున్నారో, ఎవరికైతే అవసరంతో ఉంటున్నారో వాళ్ళు మాత్రమే వచ్చి అడుగుతారండి. బాగా కడుపు నిండిన వారు వచ్చి అడుగుతారండి? లేదు కదా. ఎందుకంటే వాళ్ళను దేవుడు తృప్తిగా కాపాడుతున్నాడు, ఆస్వాదించుంటున్నాడు. ఎవరికైతే కొరత ఉంటున్నదో వాళ్ళు మాత్రమే ఒకళ్ళ దగ్గరికి పోయి చేయించాల్సారండి. అలాంటి విషయాలలో మీరు చూడండి, మన దగ్గరికి వచ్చి అంటే దేవుడు నడిపించాడేమో. ఇన్ని మందిలలో మన దగ్గరనే వచ్చి అడిగారు, మన ఇంటికే వచ్చారు, మన దగ్గర చేయించాలంటే మేబీ గాడ్ ఈస్ టెస్టింగ్ యూ. చూద్దాం, నా ఒక బిడ్డ ఎంత విధేయతగా, ఎంత చక్కగా ఈ యొక్క ఆలయానికి వస్తూ ఉంటున్నాడు. తప్పనిసరిగా ఈ యొక్క శిల్వ ధ్యానాలలో ఉంటున్నాడు. నా ఒక వాక్యాన్ని రుచి చూసి ఉంటున్నాడు. నా ఒక బిడ్డ ఏం చేస్తాడని ఒక్కసారి పరీక్షించినట్లయితే మనం ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నామంటే, నైనా ముందుకెళ్ళు, రేపు రామంటారు. ఇది ఒక ప్రశ్న. ఆత్మీయులకు మనకొక ప్రశ్న, విశ్వాసులుగా మనకొక ప్రశ్న. నిజంగా ఈ యొక్క వాక్య భాగాన్ని చదివినప్పుడు మన యొక్క జీవితాలనే మనం తిరిగేసినట్టే అనిపిస్తుంది కదా. మంచిది చేసి ఒక
సమర్థం ఉన్నప్పుడు చెయ్యము. ఏమన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏమంటామంటే నైనా ముందుకెళ్ళు, రేపురా అంటాం కదండి. నేను ఇంత ఉన్నానో లేదో తెలియదు, మీ యొక్క సాక్ష్యం మీకు మాత్రమే తెలుసు ఎలా ప్రవర్తిస్తా ఉంటున్నాము. ముందు చదువుతామా? నీ పొరుగువాడు నిర్భయంగా నివసించినప్పుడు అపకారము కల్పించవద్దు. నీకు జగడం ఆడవద్దు. మనం ఇవన్నీ చేసే క్రియలే అండి, దిననిత్యము చేసే క్రియలు. ఎవరైతే మనతో ఆత్మీయంగా ఉంటారో, ప్రేమతో ఉంటారో, చక్కగా ఉంటారో, అన్నిట్లలో సరి సమానంగా ఉంటారో, అన్ని విషయాలలో మనకు యథార్థంగా ఉంటారో, మనం వాళ్ళకు ఉపకారం చేస్తామా? ఏం చేస్తామండి? మనకంతా తెలుసు. ఎందుకంటే సమయం సందర్భం, సమయం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము మనకు తెలియదు, కానీ మన ఒక ఆత్మకు తెలుసు. ఒక గద్దెంపు అనేది వస్తుంది. అరే అతను ఏం చేశాడో అమాయకుడు, అలాంటివన్నీ మనం ఎందుకు శోధిస్తూ ఉంటున్నాము, అలాంటి వాటిని ఎందుకు మనము పీడిస్తూ ఉంటున్నామని మనకు ఒక గద్దెంపు అనేది ఉంటుంది. గద్దెంపు వచ్చినప్పుడు మనం గ్రహించాలి ఏంటంటే మనం చేసే క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. వ్యతిరేకంగా అన్యులు చేయడంలో అర్థం ఉందండి. అయితే ఆత్మీయులుగా ఎవరైతే దిననిత్యము ప్రతిరోజు ప్రతి ఆదివారము దేవుని గురించి, ఆయన యొక్క ప్రేమ గురించి, ఆయన యొక్క త్యాగం గురించి అన్ని ఎరిగిన వాళ్ళము మనం అలాగ ప్రవర్తించినట్లయితే వాట్ ఈస్ ద మెసేజ్ వి ఆర్ గివింగ్ టు ద సొసైటీ? వాట్ ఈస్ ద మెసేజ్ వి ఆర్ గివింగ్ టు ద సొసైటీ? ముందు చదవండమ్మా. చూచి వాడు చేయు క్రియలను ఏమాత్రము యెహోవాకు అసహ్యుడు. ఇక్కడ మనము ఎక్కువ అంటే మంచిది చేసేవాడిని చూసి మనం నేర్చుకోమండి. మంచిది కదా, ఎవరు చెడు చేస్తారో వాళ్ళ గురించే. ఏంటి ఎందుకు అలా చేశారంటే అతని గురించి నీకేమన్నా తెలుసా? ఎలా చేసిండు? పోయిన వారం నీకు తెలియదా? పోయిన నెల ఏమైంది? మనం అడగకపోయినప్పుడు, అక్కడితో వెళ్ళినప్పుడు ఏం చేశాడో మర్చిపోయాడా? అరే ఆయన ఒక మనస్తత్వము, ఇట్ ఈస్ హిస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ హిస్ యాటిట్యూడ్. మీకేమై ఉంటుందండి? వాట్ ఆర్ హ్యాపెన్ టు us? ఆయనకు దేవుని భయం భక్తి ఉందో లేదో తెలియదు, దేవుని యొక్క ప్రేమను అనుభవించాడో లేదో తెలియదు. ఆయనను మనం అనుభవించాం కదా. ఆయన చేసిన ఒక క్రియలను మనం చేసినట్లయితే తేడా ఎక్కడ ఉందండి? వేర్ ఇస్ ద డిఫరెన్స్? దేర్ మస్ట్ బి ఎ బ్యూటిఫుల్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్. మనం ఇక్కడ నిల్చొని ఉంటున్నాం, లోకరీతి అందరూ బయట ఉన్నప్పుడు మన ఒక ధన్యత అనిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో ఒక సహవాసంగా మనం చేరి ఉంటున్నామంటే వి ఫీల్ బ్లెస్డ్, ఐ ఫీల్ బ్లెస్డ్. ఎందుకంటే ఇక్కడ వచ్చుంటున్నాము, మనము వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైం. ఏం చేస్తాం? వృధాగా కాకుండా వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైం. ఇన్వెస్టింగ్ అంటే ఏంటి తెలుసా అండి? పొదుపు. There are going to be rewards for us. The unknowing rewards. కనులు చూడనివి, చెవులు వినని బహుమానాలు మన కొరకై దేవుడు సిద్ధపాటు చేస్తా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాయి? ఇతన్ని ఆయన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం ఎలా ఉంటున్నాం అవ్వాలి. ఎందుకంటే రక్షణ అనేది వ్యక్తిగతంగా అండి, కుటుంబ ఫ్యామిలీ ప్యాకేజ్ కాదది. నేను బాగుంటాలే, మా పిల్లలు ఏమైనాను, నా భర్త ఏమైనాను, నా భార్య ఏమైనాను. నో, ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్. ఇట్స్ ఏమంటారంటే వ్యక్తిగతంగా అవ్వాలి. ఒక ప్రశ్న నీకు, ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం? నిజంగా వస్తా ఉంటున్నామా? అర్థపూర్వకంగా ఈ యొక్క శిల్వ ధ్యానాలను చేస్తూ ఉంటున్నామా? ఆర్ వి మెడిటేటింగ్ ఇన్ యాక్షన్? ఇన్ యాక్షన్ అంటే క్రియారూపంగా. అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి
తీసిన వారు శ్రద్ధ సేకరించమ్మా. తన మహిమతో నమ్మకముగా ఆయనతో కూడా సమస్త దూతములు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైన అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. దొంగవాడు వేపలలో నుండి గొర్రెలను వేరుపరచిన ఇక్కడ ఏంటంటే గుంపులో గోవింద కదా, గుంపులో గోవింద అంటే అందరూ సమస్తము ఆయన ఎదుట ఉండగా అప్పుడు ఏం చేస్తాడంట, అందులోంచి 2 భాగాలుగా చేస్తాడంట. ఒక భాగము ఎవరంటే గొర్రెలు, ఒక భాగము మేకలు. ఎందుకంటే మందనే కదా, గొర్రెలు మేకలలో ఎక్కువగా డిఫరెన్స్ కనిపిస్తాయండి, మనకు మాత్రం కనిపించదు. ఎందుకంటే మనం ఏమంటామంటే చిన్న మాంసం అంటే అంతది, దాంట్లో మనకు తేడా కనపడదు. ఇక్కడ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ ఒక మంద చేరినప్పుడు ఒకవైపు ఎవరంటండి మేకలు, ఒకవైపు గొర్రెలను వేరే చేస్తారంట, వేరే చేస్తారు. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ చూడండి, మనం ఏక శరీరంగా ఏక మనస్సుతో దేవుని యొక్క సన్నిధిలో వీఆర్ అండర్ వన్ రూఫ్. ఏక మనస్సు అంటే మన ఉద్దేశము ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని కొనియాడుట, దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంట. అలా ఉంటున్నదా? ఎలా ఉంటున్నది మన ఒక మనస్తత్వం? ఎలా ఉంటున్నదండి మన మనస్తత్వము? నిజంగా ఆయన ఒక ప్రేమ ఇక్కడ ఒక దగ్గర ఉన్నాను, ఇక్కడ వేరే చేయబడతాయి అంట. రాబోయే రోజులలో దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఎవరైతే మనల్ని మనము ఆత్మీయులుగా కదండి విశ్వాసులుగా చెప్పబడతామో అక్కడ when the time comes, సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని విడదీస్తాడంట. ఇక్కడ ఎవరు? గొర్రెలు ఉన్నవారు ఇటు రండి, మేకలు ఉన్నవారు ఇటు రండి. అప్పుడు మన సాక్షి, మన యొక్క క్రియలు, అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయితే మనం ఎంత దాచుకున్నానో మనుషుల దగ్గర దాచుకోవచ్చండి కదా. గాడ్ లుక్స్ ఇన్సైడ్ బట్ మ్యాన్ లుక్స్ అవుట్ సైడ్. మనుషులు మనల్ని బయటి రూపము మాత్రమే చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడంటే మన ఒక అంతర్యాన్ని. ఈ రికగ్నైజెస్ ఆయన దాచి మనం ఏం చేయలేమండి కదా. ఏమైనా చేయగలమండి? నథింగ్. దావీదు చెప్తాడంటాడు, నైనా ఎక్కడికి వెళ్ళినాను నేను మిమ్మల్ని చూస్తా ఉంటున్నాను. ఎక్కడన్నా దాయగలమండి మన ఒక క్రియలు. రేపు కాదు దేవుడు వచ్చి ఆ ఒక గొర్రెలను మేకలను పక్కన విడదీసి చెప్పినప్పుడు వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళకు ఏం చేస్తారంట, బహుమానాలు సిద్ధపాటు చేస్తా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నది మన ఒక క్రియ? ముందు చదవండి. కుడివైపున గొర్రెలను ఉన్నవారిని చూచి హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి కదండి. ఒక్కసారి ఊహించుకోండి, మనం యొక్క 40 రోజుల శిలువ ధ్యానాలలో క్రమంగా దేవుని యొక్క సన్నిధిలో వచ్చి ఆయన యొక్క ప్రేమను అనుభవిస్తూ ఆత్మీయంగా బలపరుస్తా ఉంటే ఒక్కరోజు ఏకాయికగా 40 రోజున ఈ దేవుడు ఇక్కడ వచ్చి మనల్ని ఇటు అటు వేరు చేసి మనల్ని కుడివైపు ఉన్న జనాలలో మనల్ని ఎన్నికబడి మనకు ఇలాంటి ఒక మాట చెప్తే ఎంత సంతోషం కదా, ఎంత సంతోషం. ఎందుకంటే ఆత్మీయులుగా మనము పాకులాడేది మన ఒక డెస్టినీ, మన ఒక గమ్యం ఏముంటున్నదంటే దేవుని రాజ్యము చేరుట. వీఆర్ టు బి ఎంటైటిల్డ్ ఫర్ ద ఇటర్నల్ లైఫ్ కదండి. అలాంటి ఒక నిత్య జీవము మనకు ఇవ్వబోతా ఉంటున్నాడని ఎంత చక్కగా ఉంటున్నది. మరొకసారి చదవమా మాట. వారిని చూసి ఎవరంటండి వాళ్ళు? తండ్రి చేత. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆర్ వి బ్లెస్డ్? మనల్ని దేవుడు ఆస్వాదించాడండి. అక్కడ ఎవరైతే వాళ్ళని చూసి ఎంత గొప్పగా చెప్తా ఉంటున్నాడు, నా తండ్రి చేత
ఆశీర్వదించబడింది. నిజంగా ఆర్ వి బ్లెస్డ్. ఈరోజు 28వ రోజు, సుమారు రోజులు అవుతున్నాయి. 28 days God is continuously speaking to you. ఆ ఒక కదిలింపు అనేది ఉంటున్నదా? ఆ ఒక మార్పు అనేది ఉంటున్నదా? ఎలా ఉంటున్నది మన ఒక హృదయాలు? నిజంగా ఈ యొక్క 28 రోజులు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని గట్టి నమ్మకంతో చెప్పగలమా? చెప్పగలమండి? ఇక్కడ చూడండి ఎంత గొప్పగా అంటా ఉన్నాడు, నా ఒక్క తండ్రి మిమ్మల్ని ఆస్వాదించున్నాడు. ముందు చదవండమ్మా. చూడండి, మీ కొరకు సిద్ధపరచు. అక్కడ ఎక్కడో 30-40 ప్లాట్ ఇస్తా ఉన్నారంటే మనం గుడి గిడి అన్ని మానుకొని ఉరుకుతాం కదా, తాత్కాలికంగా నివాసుల కొరకే. అయితే దేవుడు మన కొరకై సిద్ధపాటు చేసిన ఆలయం కొరకై, ఆ ఒక్క ఇల్లుల కొరకై, ఆ ఒక్క బంగారపు వీధుల కొరకై ఎలా ఉంటున్నది మన ఒక పరుగులు. ఇక్కడ ఒక నేను కాదండి చెప్పేది, లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎందుకు అలా పరిగెత్తాలి? దేవుని వైపు చూస్తూ ఎందుకు పరిగెత్తాలి? ఎందుకు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుండాలి, నూతన పరుస్తుండాలి? దేవుణ్ణి చూసి ఆయన యొక్క ప్రతిబింబంగా, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగాన్ని ఎందుకు చూడాలంటే ఇలాంటి ఒక బహుమానాల కొరకై, ఇలాంటి ఒక బహుమానాల కొరకై. నేను కాదండి చెప్పేది, లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. నా ఒక తండ్రి మిమ్మల్ని ఆస్వాదించాను కనుక మీ కొరకై సిద్ధపాటు చేసి ఉంటున్నాడు. ఇలాంటి ఒక నివాస స్థలము ఎంత గొప్ప సంగతి కదండి. వీ ఫీల్ సో బ్లెస్డ్. అలాంటి ఒక మాటలు వచ్చాయనుకోండి, చాలా చక్కగా నిజంగా మనము ఈ యొక్క 40 రోజుల శిల్వ ధ్యానాలు వచ్చినందుకు సార్థకమైంది మన ఒక జీవితాన్ని అనిపించాలి. అనిపిస్తా ఉంటున్నదా? ఆల్మోస్ట్ 28 రోజులు అంటే ఇంకొక 10 రోజులు ఉంటున్నదండి అమ్మమ్మ అంటే కదా. హౌ ఈజ్ అవర్ లైఫ్? ఈ యొక్క 28 రోజుల యాత్ర ఎలా ఉంటున్నది? ఎలా ఉంటున్నది? నిజంగా ఆస్వాదించబడతా ఉంటున్నామా? హౌ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్? ఆత్మీయంగా బలపడతా ఉంటున్నామా? ఎదుగుతా ఉంటున్నామా? దేవుని బిడ్డగా రూపించుకుంటా ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న నీకు ఖండితం. ముందు చదవమ్మా. ఎందుకంట వీళ్ళకి ఏం అర్థం ఉంటున్నది? వీళ్ళని ఎందుకు ఇంతగా గొప్పగా చెప్తా ఉంటున్నాడు? ఎందుకు ఇంతగా మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే వీళ్ళు చేసిన క్రియలు ఏముంటున్నాయి అంటండి? చదవమ్మా. నేను ఆకలి కొంటిని. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం మనం ఒక యాత్ర. ఓకే, నేను ఆకలి కొంటిని. ఇది ప్రశ్న లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాం. ఈ యొక్క 28 రోజులలో మనం ఎవరికైనా భోజనాలు పెట్టామండి? మన బంధువులకు కాదండి, ఆకలి కొంటిని, ఆకలి కొన్న వారికి, పేదవారికి, ఎవరికైతే అవసరం ఉన్నదో అలాంటి వారు. బ్రదర్ మా ఇంటి దగ్గరికి రాలేదని మాత్రం చెప్పకండి, రాకపోయినట్లుగా దిగోరేం చేయలేము. అవసరం ఉన్న వారికి ఈ యొక్క 28 రోజులు ఎలా ఉంటున్నది ఇక్కడ ఎందుకంటే నేను కాదండి, ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళకు బహుమానాలు సిద్ధపాటు ఉంటున్నాయి. నేను ఆ రోజు మీకు చెప్పినట్టున్నా, ఒక అతను ఏమంటారు, కంజూస్ అంటే ఏమంటారండి తెలుగులో? పినాసి. అసలు పిస్నాసి. ₹1 ఇంకా ఇది ఇయ్యాడు. అలాంటి అతను ఎక్కడికి వెళ్ళాడంట? స్వర్గానికి. చనిపోయిన తర్వాత స్వర్గానికి తీసుకొని వెళ్తా ఉంటాడంట. అతనికి కన్ఫ్యూజ్ అంట, నైనా నేను జీవితకాలం అంతా ఎప్పుడు ఒక కాணிక చేయలేదు, ఒకళ్ళకు హెల్ప్ చేయలేదు. చూడు బాబు, నా పేరు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయి, అలాంటి ఏమైనా పేర్లు కన్ఫ్యూజ్ అయ్యి అంటే లేదయ్యా, నీ పేరు కరెక్ట్గా ఉంటున్నది, నేను అక్కడికి తీసుకొని పోతా అవసరం. ఆయనలో ఒక ఆతురత. నిజంగా ఏంటిది? నా ఒక జీవిత కాలంలో నాకు తెలిసినప్పుడు నేను ఎవరికి సహాయం చేయలేదే, నా పేరు ఎంత అక్కడ లింగనాలలో ఉంటున్నాయి, ఏముంటున్నదని అతనికి ఒక ఆతురతో అడిగాడంట. నైనా నువ్వు చెప్పగలవా నేను చేసిన గొప్ప కార్యం ఏముంటున్నది, మంచి కార్యం ఏముంటున్నదంటే అతను ఏంద్రా బాబు దారి అంతా ఇతను ఇంకా తల్ల తింటా ఉంటున్నాడని
ఓపెన్ చేసుకొని ద బుక్ ఆఫ్ లైఫ్ ఓపెన్ చేసుకొని చూస్తూ చూస్తూ చెప్పారంట, ఈ యొక్క ఫలాని సంవత్సరాన ఫలాని రోజున ఫలాని సమయాన నువ్వు అకస్మాత్తుగా ఒక అతనికి 5 పైసలు దానం చేశావు. ఎంత అండి? 5 పైసలు దానం. ఇతను ఆశ్చర్యపోయాడంట, నైనా 5 పైసలు నేను దానం చేసినందుకు తెలుసో తెలియక నన్నేమి తీసుకొని వచ్చి స్వర్గానికి తీసుకొని వస్తా ఉంటున్నారు, ఏంటి గొప్ప సంగతి అని సంతోషిస్తూ ఆ ఒక గేట్ అతని కానీ నిల్చొని ఆ స్వర్గము గేట్ అతని కాడ కొనియాడుతా సంతోషిస్తా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా ఏదో ఇద్దరు వచ్చి అతన్ని పిలుచుకొని పోతా అన్నట డైలీకి. అన్నాడట, నైనా నీకు తెలియదు, బుక్కులలో నా పేరు ఉంటున్నది, పలానా సంవత్సరము పలానా రోజు పలానా సమయము నేను దానం చేసి ఉంటున్నాను, అది నమోదై ఉంటున్నది, నన్ను అక్కడికి స్వర్గంలో తీసుకొని వచ్చారు, నువ్వు నన్ను తీసుకొని పోలేవంటే నైనా 5 పైసలకు 5 నిమిషాలు నీ టైం అయిపోయింది పాని తీసుకొని పోతాం. ఏంటంటే మన ఒక క్రియ ఎలా ఉంటున్నది నిజంగా. ఇక్కడ ఏమంటా ఉంటున్నారంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టితివి, దప్పిగా ఉన్నప్పుడు దాహం ఇచ్చితివి, పరదేశినైనప్పుడు చేర్చుకుంటివి, దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు. చూడండి ప్రియమైన సోదరి సోదర, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకరోజు దేవుడు ఒక అతను ఎవరైతే ప్రలాపించి ప్రార్థిస్తా ఉంటే ఆయనకు వచ్చి చెప్పాడంట, నైనా నీ యొక్క ప్రార్థన చాలా చక్కగా ఉంటున్నది, ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ, ఎంత భక్తినైనా, రేపు నేను 8 గంటల సమయానికి మీ ఇంటికి భోజనానికి వస్తాను అనగానే ఇతనికి ఎంత సంతోషమైందంట. నిజంగా నా ఒక ఆత్మీయ జీవితానికి ఒక ఫలితం వచ్చింది. దేవుడే స్వయంగా మన ఒక ఇంట్లో దర్శించడానికి వస్తూ ఉంటున్నాడు. దేవుడికి కావాల్సిన మంచి పదార్థాలు ఏమేమి ఉంటున్నాయి, ద బెస్ట్ డ్రెస్, ద బెస్ట్ డిష్ ఏముంటున్నదో రుచికరమైన నేను సిద్ధపాటు చేస్తానని ఉదయం నుంచి అన్ని సిద్ధపాటు చేశారంట. సిద్ధపాటు చేసే ఒక ప్రక్రియలో 5-6 గంటల సాయంకాల సమయానికి ఒక పేదవాడు వచ్చాడంట. పేదవాడు వచ్చి, అమ్మా ఏమన్నా ఉంటే నాకు ఆహారం ఇయ్యి అని అడిగితే, నైనా నువ్వు ఎన్ని రోజులైతే వేరే రోజులైతే ఏమన్నా అనుకోవచ్చు, ఈ రోజు మాత్రం నేను చాలా బిజీ, నేను అలాంటి ఏం చేయలేను, ఎందుకంటే నా ఒక ఏసంగా నా కొరకే వస్తా ఉంటున్నాడు, నేను ఆయన కోసం ఇవన్నీ రుచికరమైన సిద్ధపాటు చేస్తా ఉంటున్నాను, నా చేతులు ఖాళీగా లేవు, దయతో ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే అతను అడిగాడంట, అమ్మ ఏమన్నా ఉన్నట్లయితే సద్యలో ఏదో ఒకటి అంటే, లేదైనా నువ్వు కావాలంటే రేపురా అని అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత కొంచెం టైం అయిన తర్వాత ఆ రోజు మంచి చలిగా ఉన్నప్పుడైతే ఒక వృద్ధురాలు వచ్చేదట. వచ్చి అడిగాదంట, అమ్మ ఏమన్నా పాత ఏమన్నా ఉన్నట్లయితే ఒళ్ళు కప్పుకొని ఏమన్నా ఇయ్యమ్మా అంటే, అమ్మా మీకేమో టైం ఏమనేది లేదా, ఎప్పుడు ఏం అడగాలనేది లేదా, ఆమె అడిగేది ఏముంటున్నదంటే ఏమన్నా పాతయి, ఏమన్నా మీకు పనికిరాని అలాంటి ఏమన్నా ఉంటాయమ్మా, ఒళ్ళు కప్పుకుంటా చలిపుతానంటే నిష్ఠూరంగా మాట్లాడి అక్కడి నుంచి ఇంకా ఏంటి మా నసాన్ని ఎత్తుకులాని మరి ఏదో పనికిరాదు నేను ఎందుకంటానంటే, మన ఒక జీవితాల్లో ఒక క్రిస్మస్ అలాంటి ఒక సందర్భాలు వచ్చినప్పుడు ఎవరైనా పేదవారికి ఏమైనా ఇవ్వాలని ఎవరన్నా కోరినప్పుడు మనం ఎలాంటి ఇస్తామండి, ఎలాంటి ఇస్తాం, యథార్థంగా చెప్పండి ఎలాంటి అంటే, నేనేమంటా 20 జతలు అయితే పనికిరావో అలాంటి ఇచ్చే బదులు 1 జత మంచిది, 1 జత మంచిది. ఒకరోజు ఒక ఆమె 2 బస్తాల బట్టలు తీసుకొని పాస్టర్ అయ్యకి ఇచ్చారట. పాస్టర్ అయ్య చెప్పిందంట, ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వీటను పంచయ్యా అని. ఆ పాస్టర్ అయ్య ఏమన్నాడంట, అమ్మ పేదోళ్ళను దేవుడు చూసుకుంటాడు కానీ అవి తీసుకొని మీ కూతుర్లకి ఇవ్వాలన్నాడు. అంటే ఏదైనా బుద్ధి లేదా, ఏమో ఈయన ఆకారము ఎంత మంచి మనసుతో నేను ఆ ఒక బట్టలన్నీ తెచ్చి మీకంటే అలాంటి బట్టలు ఇచ్చేయండి అమ్మ, అట్లా ఇచ్చే బదులు గమ్మునుండేది బెస్ట్ కదా. మనకు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనకి ఎవరన్నా మనం ఎలా కోరుతామంటే మనకి ఇచ్చేటి చక్కగా ఉండాలి కదా. అలాంటప్పుడు మనం ఇచ్చే
పరిస్థితి ఎలా ఉండాలి. ఇక్కడ కూడా ఆ ఒక వృద్ధురాలు చలికి తట్టుకోలేక నాకేమన్నా కప్పుకోనికి అంటే అయితే పనికిరాదో అన్ని ఇక్కడక్కడ తోట్లు పడి ఉంటున్నదో అలాంటి ఒక బ్లాంకెట్ ఇచ్చి పంపుతుంది. తర్వాత 8 అవుతుంది, 9 అవుతుంది, 10 గంటలైనను యేసయ్య రాడు. ఏంటి ఇంత రుచికరమైన ఇన్ని ఆహారాలు చేశాను, ఇంత మంచి బట్టలను నేను తీసిపెట్టాను, ఏంటి యేసయ్య ఇంకా రాలేదని నిరుత్సాహంతో కూర్చున్నట్లయితే 11-12 గంటల సాయంత్రి యేసయ్య అక్కడికి వస్తాడు. యేసయ్య వస్తే యేసయ్య నీ కొరకై నేను ఎంత సేపు నుంచి చూడండి అక్కడ ఎంత రుచికరమైన ఆహారము, ఎంత మంచి బట్టలు నేను తీసి పెట్టించున్నానంటే, ఎందుకుమా నువ్వు ఇచ్చింటున్నావు కదా, నేను ఆకలితో వచ్చింటున్నాను, మీరు ఇంకా కాలేదు, నా చేతులు ఖాళీ లేవని నన్ను అలానే పంపించేశావి అంటే అప్పుడు వచ్చింది మీరా. చూడమ్మా ఎంత మంచి బట్టలు నాకు ఇచ్చారో, ఎంత మంచి ఒక కప్పుకొనికి నాకు ఇది ఇచ్చింటున్నారంటే ఆ ఒక్క దుప్పటి ఏదైతే అన్ని తూట్లు పడి ఉంటున్నావు పనికిరాని ఒక బట్టలు ఆయనకి ఇచ్చినట్లయితే అది కప్పుకొని వచ్చాడంట యేసయ్య. మనము నిజంగా ప్రియమైన సోదరుడా, దేవుడు ఏ రూపంగా మన దగ్గర సహాయం కోరి వస్తాడో లేకపోతే మనల్ని పరీక్షించేదానికి వస్తాడో మనకు తెలియదు. వీటో ఇక్కడ ఒక లేఖనాలలో ఎంత చక్కగా అంటున్నాడంటే, నాకు ఆకలి అయినప్పుడు ఏం చేశారంటండి, ఆహారం ఇచ్చారు, దాహం ఉన్నప్పుడు దాహం తీర్చావు, నేను ఎవరో when I was a stranger you welcomed me, నాకు వేసుకొనికి బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చావు. చూడండి దేవుడు చెప్పి ఈ రీతిగా వస్తా, ఇలాంటి ఒక నా వెల్కమ్ చేయి, ఇలాంటి నా ఒక ఇది ఉంటుందని రాదండి. ఏదో ఒక రీతిగా ఈ యొక్క 40 రోజుల సమయంలో మనం ఎప్పుడు దేవునికి అతుక్కొని ఉంటున్నాము, ఎప్పుడు దేవునికి దగ్గర ఉంటున్నామో, ఎప్పుడు ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉంటున్నామో, God will be testing you. He wants to see ఎలా వీళ్ళు నిజంగా ఆత్మీయంగా ఎలా ఎదుగుతూ ఉంటున్నారు, క్రియారూపంగా ఎదుగుతూ ఉంటున్నారు. ఇక్కడ చూడండి అనుకోకుండా ఈ యొక్క భాగంలో ఉండే వాళ్ళు ఎన్ని చేసి ఉంటున్నారు, వాళ్ళే ఆశ్చర్యపోయారంట. ముందు భాగంలో ఏముంటున్నదండి, నన్ను చూడవచ్చి తిరిగి చెరసాలలో ఉంటిని చెప్పెను, అందుకు నీతిమంతులు ప్రభువా నువ్వు ఎప్పుడైనా ఆకలి ఉన్నది చూచి ఎప్పుడిచ్చాము, చూచి చేర్చుకుంటేమి, చూచి ఇక్కడ వీళ్ళకి ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఎప్పుడు మేము చూడలేదు నిన్ను, అయితే మాకెందుకు ఈ యొక్క బహుమానాలు ఇస్తా ఉంటున్నావు, ఎప్పుడు గ్రహించావు, నువ్వు ఎప్పుడు ఇచ్చావు, మేము ఎప్పుడు ఇచ్చాము. ఏదో ఒక రీతిగా యేసయ్య నీ దగ్గరికి నా దగ్గరికి రాబోతున్నాడు. వచ్చాడేమో మనకైతే తెలియదు. ఎలా ఉంటున్నాడు, వాడికి రిసీవింగ్ కావాలి, ఎలా రిసీవ్ చేసుకుంటూ వస్తున్నాము, ప్రతిగా ఎలా ఆయనను మనము ఏమంటాము, హౌ ఆర్ వి ట్రీటింగ్ హిమ్. ఇక్కడ ముందు భాగంలో చూసినట్లయితే ఒక రెండో భాగంలో ఉన్న ఒక ప్రజల గురించి మాట్లాడుతుండగా, అందుకు వారు ప్రభువా ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి ఉపచారము అడిగెదరు, అందుకు ఆయన ఒక్కరికైనను మీరు గనుక నాకు చేయలేదని నిశ్చయంగా చెప్తానన్ను. చూడండి ప్రియమైన సోదరుడా, ఇట్స్ అ క్వశ్చన్ టు యూ అండ్ మీ. ఈరోజు ఒక ప్రశ్న నీకు నాకైతే ఉంటున్నది, ఎలా ఉంటున్నది మన ఒక క్రియ రూపంగా ఆత్మీయంగా మనం ఎదుగుతా ఉంటున్నామేమో. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా దేవుడు చెప్పిన రీతిగా ఎదుగుతా ఉంటున్నామేమో. అయితే అలాంటి ఒక ప్రేమను, ఒక ఇచ్చుట,
అనేది మనలో లేనట్టుగైతే గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ యూ. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ యూ. ఆ ఒక ప్రకటనలో చూసినట్లయితే నేను మీరు ఎలా ఎత్తగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. ఆ ఒక లూక్ వామ్ స్టేజ్ అంటారు కదండి. నులువెచ్చని స్టేజ్లో ఉన్నట్లయితే ఆ స్పిట్ అవుతుంది. ఏం చేస్తాడంటండి? ఎంత భయంకరంగా, ఎంత భయంకరం. దేవుడు ఏదైతే ఈ యొక్క మంచి క్రియల కొరకే బహుమానాలు సిద్ధపాటు చేసి ఉంటున్నాడో, మిమ్మల్ని వేరే చేసి ఉంటున్నాడో, అదే రీతిగా ఒక హెచ్చరిక ఒక చెప్తా ఉంటున్నాడు. బిడ్డ, మనం ఆత్మీయ రీతిగా క్రియ రూపంగా లేనట్టుగైతే ఐఎమ్ గోయింగ్ టు స్పిట్ యూ అవుట్. ఆఖరి ఒక 46 వచనాన్ని చదవడమా? మీరు నిత్య శిక్షకును పోదురు. చూడండి, మన ఒక క్రియారూపంగా నిత్య శిక్షకు పోవాలనో లేకపోతే నిత్య జీవానికి పోవాలనే ఒక తపన మన ఒక క్రియలలో ఉంటున్నది. అవి స్పిరిచువల్ లైఫ్. ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం, ఎలా ఉంటున్నది మన ఒక శిల్వ ధ్యానాలు, ఎలా ఉంటున్నది మన ఒక శిల్వ యాత్ర. నిజంగా ప్రియమైన సోదరి సోదరుల, ఒక హెచ్చరిక నీకు నాకు ఎట్లా ఉంటున్నది, ఎలా ఉంటున్నది మన ఒక జీవితం. నిజంగా మనం అలాంటి ఒక క్రియలలో లేనట్టుగైతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం గడిచినది. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. Sing unto the Lord a new song, because the kingdom of heaven belongs to the kids. Praise the Lord. Greetings to you all in the matchless name of Lord Jesus Christ. As you all know that His Grace Ministries have conducted singing competition season 1 and season 2. It's a good news for all the kids aged between 4 years to 13 years because His Grace Ministries are launching kids special singing competition. All the details will be provided to you all if you all contact us. Registration fees for group is 500 rupees and solo 200 rupees. Don't hesitate. It's a beautiful platform live casting in Shubhavakyam channel. Thank you.